హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, అందరూ దసరా పండుగను బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా. అందరికీ ఆ దుర్గామాత ఆశీస్సులు అందాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు తరంగం నవలలోని ముగింపు భాగాన్ని చూద్దామండి. నవలలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నవలలు వినే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేయండి, వారి చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. శ్రోతల యొక్క ప్రోత్సాహం వలనే నేను ఇంతవరకు రాగలిగానని ప్రతిరోజు అనుకుంటుంటాను. అందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు. ఈ ప్రోత్సాహం ఎప్పుడూ ఇలాగే కొనసాగుతూ ఉండాలని ఆశిస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా మరి. చదువుతున్నది శాంతినారాయణ. కృష్ణ లండన్కి వెళ్ళడం, శారద ఎన్నో పనుల్లో బిజీగా అయిపోవడం, నీరజ కృష్ణ వచ్చిన తర్వాత వారిద్దరికీ ఒక బాబు పుట్టడం, వాళ్ళని ఆయాల సంరక్షణలో ఉంచడం, వీరిద్దరూ వారి జీవితాలలో వారి ఆఫీస్ వర్కులతో బిజీగా ఉండటం జరుగుతుంది. ఆ తర్వాత కథలో ఏం జరిగిందో ఈ భాగంలో చూద్దాం. నీరజ క్లయింట్స్తో కాన్ఫరెన్స్లతో తీరిక లేకుండా ఉండేది. కృష్ణ ముంబై ఆఫీస్కి, చెన్నై ఆఫీస్కి కన్సల్టెంట్గా తిరగవలసి వచ్చేది. నీరజ ఒక్కోసారి అనుకునేది, కెరీర్ని ముఖ్యం అనుకునేవాళ్ళు పెళ్లి చేసుకోకూడదు, ఒకవేళ చేసుకున్నా పిల్లలను కనకూడదు. కూతురి అవస్థ చూడలేక బబ్లుని విశాఖపట్నం తీసుకుని వెళ్ళిపోతాననేది వసుంధర. మా టీచింగ్లో ప్రత్యేకంగా ఒత్తిడి ఉండదు, ఒకే టైంకి వెళ్తాం, వచ్చేస్తాం. ఒక్క పిల్లవాడి కోసం మీరు పడే అవస్థ, పెట్టే ఖర్చు చూస్తుంటే వీడిని నేను తీసుకుని పోవటమే మంచిదనిపిస్తుంది. నీరజకి ఆ ఊహ భయంకరంగా తోచేది. బబ్లుని రోజు చూడకుండా ఉండలేననేది. కృష్ణ కూడా అనేవాడు, మీరు 2 ఏళ్లు కష్టపడితే స్కూల్కి వెళ్ళిపోతాడు, మనం ఈ టైంలోనే కాస్త ఓరిమి వహించాలి. బబ్లుకి సంవత్సరం నిండే ముందు నీరజ చెల్లికి పెళ్ళి అయింది. నిశాకు సాంప్రదాయకమైన పెళ్ళంటే ఇష్టం. తనతో పనిచేసే డాక్టర్ని ఏరికోరి చేసుకుంది. వైభవంగా పెళ్లి జరిగింది. పెళ్ళి అవుతూనే ఇద్దరికీ లండన్లో చదివే అవకాశం వచ్చింది. వివాహమైన నెలలోనే వాళ్ళు లండన్ వెళ్ళిపోయారు. బబ్లు పెరుగుతున్న కొద్దీ ఏవేవో దెబ్బలు తగిలించుకోవటం, ఆయా చేతుల్లో ఉండకపోవటం, ఇల్లంతా తప్పటడుగులు వేసి అల్లరి చేయటం, ఈ లీలలన్నీ సాయంత్రం ఆయా చెప్తూ ఉంటే నీరజకు లోపల మనసు చివుక్కుమనేది. తాము వచ్చిన గంటలో బబ్లు నిద్రపోయేవాడు. ఒక్కో రోజు వాడు లేచేసరికి తాము ఆఫీస్కి పరిగెత్తుకుపోనిపోవడం జరిగేది. చెల్లెలు పెళ్ళయ్యాక తండ్రికి స్టేట్స్లో విజిటింగ్ ప్రొఫెసర్గా ఓ సంవత్సర కాలం అవకాశం వచ్చింది. బబ్లు మొదటి పుట్టినరోజుకి ఉండలేకపోతున్నామని బాధపడుతూనే శ్రీధర్, వసుంధర అమెరికా వెళ్ళిపోయారు. బబ్లుకి వచ్చి రాని నడక, బుల్లిబుల్లి జిలిబిలి పలుకులు. నీరజకు అప్పుడప్పుడు ఉన్న ఉద్యోగం వదిలేసి పిల్లవాడిని చూసుకుంటే బాగుంటుందా అనిపించేది. అయితే ఆ ఆలోచన క్షణికం. కొంచెం కష్టపడితే 3వ సంవత్సరం రాగానే నర్సరీలో చేరిపోతాడు. అంతవరకు తాము కొన్ని ఆనందాలు త్యాగం చేయక తప్పదు. పిల్లవాడు పుట్టాక బయటకు తిరగడం తగ్గిపోయింది. ఆఫీస్ తప్పితే ఇంటికి వచ్చి బబ్లుతో గడపటం. కృష్ణలా అనేవాడు, నీరు మన వాణ్ణి కొడైకెనాల్ ఇంటర్నేషనల్ స్కూల్లో చేరుద్దాం. నీరజ మురిపంగా నవ్వేది. లేదు, నేను డూన్ స్కూల్కి నా కొడుకుని పంపిస్తాను. పిల్లవాడి మొదటి పుట్టినరోజు స్నేహితుల సమక్షంలో ఆర్భాటంగా చేశారు. శారద ఫోన్లోనే అన్నది, పిల్లవాడు నలిగిపోకుండా తొందరగా పార్టీ కానిచ్చేయండి. కృష్ణ నవ్వాడు. అమ్మా, నీరు తన పిల్లవాడి మీద ఎవరినీ చెయ్యి వేయనీదు, చాలా చాలా జాగ్రత్తగా చూసుకుంటుందమ్మా. శారద నవ్వి అంది. అందరు పిల్లల్ని తల్లులు అలాగే పెంచుతారు నాన్న. ఆ ప్రేమ కన్నతల్లిలో లేకపోతే అసలు జీవితం అనేది నడవనే నడవదు. కృష్ణ మాట్లాడలేకపోయాడు. ఆ రోజంతా నీరజకు పని హడావిడి ఎక్కువగా ఉంది. మరుసటి రోజు క్లయింట్స్తో మీటింగ్ ఉంది. సాయంత్రం వరకు అలసిపోయి వచ్చింది. మొహం కడుక్కొని వచ్చి బబ్లుని అందుకుంది. ఆయా అన్నది, అమ్మా, రేపటి నుండి నేను 4 రోజులు రాను. మా అమ్మాయిని హాస్పిటల్లో చేర్చారట. ఈ రాత్రికి కాన్పు అవుతుందని చెప్పారట. ఇందాక మా అల్లుడు ఫోన్ చేసి చెప్పాడమ్మా. ఇంకా 1 రోజుల వరకు పురుడు రాదనుకున్నాం. మా అల్లుడు గాబరా పడుతున్నాడు. నీరజ ఏమీ అనలేకపోయింది. ఆయా అనవసరంగా సెలవు పెట్టే మనిషి కాదు. కూతురు కష్టంలో ఉంది, ఆమె వెళ్ళక తప్పదు. తనకు రేపు విపరీతమైన పని ఒత్తిడి. రోజు కంటే ముందుగా ఆఫీస్కి వెళ్ళాలి. కృష్ణ మర్నాడు ఫ్లైట్లో ముంబై వెళ్ళాలి. క్రష్లో బబ్లుని ఇవ్వాలి అనుకున్నది. రాత్రంతా పేపర్లు చూసుకుని ఎప్పటికో పడుకుంది. కృష్ణ బబ్లుని నిద్రపుచ్చుతూనే తన ప్రయాణం కోసం బ్యాగ్ని సర్దుకున్నాడు.
నీరజ నిద్రపోయే ముందు అంది. బబ్లూకి ఒళ్ళు పేలుతోంది కృష్ణ. నీరజ కంఠం విని ల్యాప్టాప్ ముందు నుండి పరిగెత్తుకుని వచ్చాడు కృష్ణ. పిల్లవాడు జ్వరంతో చేతిలో నిలవకుండా ఏడుస్తున్నాడు. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వైరల్ ఫీవర్, 4 రోజులు జాగ్రత్తగా చూడండి, తగ్గిపోతుంది. డాక్టర్ మాటలకు కాస్త రిలీఫ్ అనిపించింది కృష్ణకు. ఇంటికి వచ్చాక బబ్లీకి మందు పట్టించింది. రాత్రి నిద్రలేదు నీరజకు. తెల్లవార్లు పిల్లవాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని సోఫాలో కూర్చుండిపోయింది నీరజ. కృష్ణ అన్నాడు, అదేమిటి అంత డల్గా ఉన్నావు? పిల్లలన్న తర్వాత ఏదో ఒకటి రాకుండా ఉంటుందా? పర్వాలేదు, రాత్రికి తగ్గిపోతుంది. నీరజ బెంగగా అన్నది. అది కాదు కృష్ణ, ఈరోజు నాకు క్లయింట్స్తో మీట్ ఉంది కదా, ఆఫీస్కి వెళ్ళి తీరాలి. నువ్వు ఈరోజు ముంబై వెళ్తావు. ఆయా 4 రోజులు రాదు. ఆవిడ కూతురికి పురిటి సమయం. కృష్ణ అన్నాడు అననయంగా. బేబీ కేర్ సెంటర్లో వదిలేద్దాం. బబ్లుకి అక్కడ అలవాటే కదా. ఇంత జ్వరంతో ఉన్న పిల్లవాడినా? కృష్ణ మృదువుగా అన్నాడు. వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు. మెడిసిన్స్ అన్నీ ఎప్పుడెప్పుడు ఇవ్వాలో జాగ్రత్తగా చెప్పు. సాయంత్రం వస్తూ పికప్ చేసుకో. నీరజ కళ్ళల్లో తడిని చూసి చెల్లించిపోయాడు. ఏయ్ సిల్లీ, ఏమిటిది? బాబుకేమీ కాదు, వైరల్ ఫీవర్ అంతే. లేదు కృష్ణ, ఇంత జ్వరంతో ఉన్న బబ్లూని కేర్ సెంటర్లో ఇవ్వాలంటే బాధగా ఉంది. చూడు ఒళ్ళెంతలా కాగిపోతోందో. పర్వాలేదు నీరు, 2 రోజుల్లో తగ్గిపోతుంది. డాక్టర్ చెప్పారుగా, ఎల్లుండి కల్లా నేను వచ్చేస్తాను. నేను వచ్చాక 2 రోజులు లీవ్ పెట్టుకుని బబ్లూని చూసుకుంటాను. నీరజ లేచి స్నానం చేసి తయారై వచ్చింది. బబ్లూకి కావలసిన మందులు, పాలు, బిస్కెట్లు, నాప్కిన్స్ అన్నీ బుట్టలో పెట్టింది. బేబీ కేర్ సెంటర్ ముందు కారు ఆపి పిల్లవాడిని వాళ్ళకి అప్పగిస్తుంటే నీరజ మనసంతా వికలమైంది. బబ్లూ తల్లి మెడపట్టుకుని వదలకుండా ఏడుస్తూ గింజుకుంటున్నాడు. కృష్ణ నెమ్మదిగా పసివాణ్ణి సముదాయించి ఆయా చేతికి నెమ్మదిగా అప్పగించాడు. కారు రివర్స్ చేస్తూ పిల్లవాడి వైపు చూశాడు. ఆయా చేతిలో ఉండకుండా ఒకటే ఏడుస్తున్నాడు. నీరజను ఆఫీస్ ముందు దింపాడు. సాయంత్రం ఆఫీస్ నుండి వస్తూ బబ్లూని తెచ్చుకో, నేను 1 గంటకు వెళ్ళిపోతాను. నీరజ బేలగా అన్నది. రాత్రి బబ్లూని నేను మేనేజ్ చేయగలనా? కృష్ణ నిస్సహాయంగా చూశాడు. తనకి ఇంకా చూసుకోవాల్సిన కాగితాలున్నాయి. కంప్యూటర్ నుండి కొన్ని ప్రింటౌట్లు తీసుకోవాలి. తన ప్రయాణం తప్పదు. నీరజకు ముఖ్యమైన పని ఉంది. ఆఫీస్ మానడానికి వీల్లేదు. ఏమీ చేయలేని అసక్తతో అతని మనసు శతవిషణ్ణంగా అవుతోంది. నీరజ కారు దిగలేదు. కృష్ణకి అయోమయంగా అనిపించింది. నీరజకు 2 కళ్ళ నిండా నీరు. అతని మనసంతా ఆమె పట్ల కరుణతో అల్లాడిపోయింది. నీరజ తటపటాయిస్తూ అన్నది, ఓసారి ఆంటీకి ఫోన్ చేయకూడదు? ఆవిడ వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. నాకు ఈ వారంలో ఏ పరిస్థితుల్లోనూ సెలవు దొరకదు. నువ్వు 3 రోజులు ఊళ్ళో ఉండవు. అమ్మ వాళ్ళు ఇండియాలో ఉన్నా వెంటనే ఫ్లైట్లో రమ్మనమని చెప్పేదాన్ని. కృష్ణ మనసు ఆర్ద్రమైంది. నీరజలో అంతటి బేలతనం ఈ 3 ఏళ్ల కాలంలోనూ ఎన్నడూ అతను చూడలేదు. నీరు, ఇప్పుడే అమ్మతో మాట్లాడతాను. మొబైల్ తీసి తల్లితో మాట్లాడాడు. కృష్ణ కంఠం వింటూనే అడిగింది శారద. కృష్ణ, ఎట్లా ఉన్నావు? బబ్లు బాగా ఆడుకుంటున్నాడా? నీరజ బాగుందా? తల్లి కంఠస్వరం వినేసరికి కృష్ణకి ఎంతో ధైర్యంగా అనిపించింది. అమ్మా, నేను ఈరోజు అర్జెంట్ పని మీద ముంబై వెళ్తున్నాను. నీరజకి ఆఫీసులో ముఖ్యమైన మీటింగ్ ఉంది. బబ్లూకి రాత్రి నుండి జ్వరం. శారద అంది. అరే, ఏం జ్వరం? ఆయాకి గంటకి ఫోన్ చేసి బాబు విషయం కనుక్కుంటూ ఉండమను నీరజ్ని. ఆయా సెలవు పెట్టింది 4 రోజులు. బేబీ కేర్ సెంటర్లో ఈరోజు అప్పగించాం, కానీ నీరు చాలా బాధపడుతోంది. శారద ఓదార్పుగా అంది. నీరజ్ను ఏమీ బెంగపడొద్దని చెప్పు. బేబీ కేర్ సెంటర్లో ట్రైన్డ్ నర్సులు ఉంటారు, బాగానే చూసుకుంటారు. కృష్ణ ఒక్క క్షణం మాట్లాడలేదు. తర్వాత తటపటాయిస్తూ అన్నాడు. అమ్మా, నువ్వు వీలైతే ఇక్కడికి రాగలవా? నీరజ కాస్త ధైర్యంగా ఉంటుంది. శారద నిశ్శబ్దంగా ఉండిపోయింది. కృష్ణ ఆతృతగా అన్నాడు. అమ్మా, నువ్వు వస్తానంటే అక్కడ మా స్నేహితుడికి ఫోన్ చేసి రాత్రికి టికెట్ అందేలా చూస్తాను. రేపు ఉదయానికల్లా ఇక్కడ ఉంటావు. శారద వెంటనే అంది. టికెట్ గురించి కాదు నా ఆలోచన. ట్రావెల్స్ అతను నా స్టూడెంట్. ఫోన్ చేస్తే ఎప్పుడు కావాలన్నా టికెట్ ఇంటికి పంపిస్తాడు. అది కాదు సమస్య. రేపు నేను డ్వాక్రా సంఘాల మహిళలందరికీ మీటింగ్ పెట్టాను. వాళ్ళకి లోన్స్ ఎట్లా తీసుకోవాలో చెప్పాలి. వాళ్ళంతా వస్తారు. ఏదో కూలీ నాలీ చేసుకునే వాళ్ళందరూ పనులు మానుకుని వస్తారు. నేను లేకుంటే చాలా నిరాశపడతారు. అదే ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. వాళ్ళకి ఏదో విధంగా కబుర్ చేయమ్మా. ఇక్కడ మా పరిస్థితి చాలా విషమంగా ఉంది. నేను ముంబై వెళ్ళి తీరాలి. నీరజ ఆఫీస్కి సెలవు పెట్టడానికి లేదు. బబ్లీకి చూస్తే ఒళ్ళు పేలిపోతుంది అన్నాడు.
కృష్ణ కంఠంలోని దిగులుని గమనించిన శారద చలించిపోయింది. సరేలే, సాయంత్రం గోదావరికి బయలుదేరుతాను. నీరజ్ను పిల్లవాడిని వదిలేసి స్టేషన్కి రావద్దను. నేను ఆటో తీసుకుని వచ్చేయగలను. కృష్ణకి కొండంత బలం వచ్చింది. నీరజ వైపు తిరిగి అన్నాడు. నీరు, ఇంక నన్ను వెళ్ళమంటావా? నువ్వు దిగులు పడకు. తెల్లవారితే అమ్మ వచ్చేస్తుంది. ఒక్క రాత్రి నువ్వు బబ్బులుని కాస్త చూసుకో. ఇంక రేపటి నుండి బబ్బులుని విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండవచ్చును. నీ పని మీద నువ్వు ఏకాగ్రత చూపగలుగుతావు. ధైర్యంగా ఉంటావు కదూ? కన్నీటి తెరలగుండా నవ్వింది నీరజ. కృష్ణ తేలిగ్గా నిట్టూర్చి నీరజను ఆఫీసులో దింపేసి తన పని మీద వెళ్ళిపోయాడు. మర్నాడు తెల్లవారుతుంటేనే కాలింగ్ బెల్లుకు మెళుకు వచ్చింది నీరజకు. రాత్రంతా బబ్లుకి తడిగుడ్డతో తుడుస్తూ మందులు వేస్తూ ఎప్పుడో వేకువ తొలి గడియల్లో కంటి మీదకు నిద్ర కూరుకుని వచ్చింది. తలుపు తీస్తే ఎదురుగా శారద. రండా ఆంటీ, లోపలికి ఆహ్వానించింది. శారద కాళ్ళు కడుక్కొని వచ్చి బబ్లుని చేతిలోకి తీసుకుంది. పిల్లవాడికి ఇంకా ఒళ్ళు వెచ్చగా ఉంది. వేలాడిపోతున్నాడు నీరసంతో. నీరజ దగ్గరున్న మందులు తీసుకుని చూసింది. నీరజ ఇచ్చిన కాఫీ తాగుతూ, నువ్వు ఆఫీస్కి తయారవు, నేను ఇక్కడ పనులు చూసుకుంటాను. ఇంతలో వంటామె వచ్చింది, పని మనిషి వచ్చింది. నీరజ వాళ్ళకి పనులు పురమాయించి స్నానానికి వెళ్ళిపోయింది. నీరజకు మనసు తేలిగ్గా ఉన్నది. తనకు ఈరోజు ఉన్న పని తనకు చాలా పేరు తెచ్చే వర్క్. మనసు పెట్టి చెయ్యాలంటే తనకు ఇంతవరకు సఖ్యం కావటం లేదు. ఇప్పుడు శారదను చూసేసరికి పూర్తి విశ్వాసం వచ్చింది. బబ్లు గురించి చింత లేకపోతే తనకు పూర్తి ఏకాగ్రత కుదురుతుంది. కృష్ణ ముంబై నుండి ఫోన్ చేశాడు. నీరజ సంతోషంగా చెప్పింది. ఆంటీ వచ్చేశారు, నాకిక బెంగలేదంటూ ఫోను శారద చేతికిచ్చింది. కృష్ణ, ఎట్లా ఉన్నావు అని అడిగింది శారద. అమ్మా, నీకు చాలా శ్రమ ఇచ్చాం, కానీ నాకు ఇంత రిలీఫ్గా ఉందో మాటల్లో చెప్పలేను అన్నాడు. శారద, ఇందులో శ్రమ ఏముంది కృష్ణ? బబ్లు నా మనోడు, వాడి కోసం నేను రావటంలో పెద్ద విశేషం ఏమీ లేదు. నువ్వు నీ పనులన్నీ పూర్తి చేసుకొని నిదానంగా రా. పిల్లలున్న తర్వాత ఇటువంటి చికాకులు వస్తాయి. 8 అవుతూ నేను నీరజ ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఈలోపునే వంట మనిషి అన్నం కూర చేసి రొట్టెలు చేసి బాక్స్లో పెట్టేసింది. మర్నాడు వరకు రాదు. పని మనిషి ఇల్లు తుడిచేసి గిన్నెలు కడిగేసి బట్టలు ఉతికేసి వెళ్ళిపోయింది. ఆదివారం అయితే మధ్యాహ్నం వస్తుంది. మిగిలిన రోజుల్లో ఒక్క పూట వస్తుంది. ఇంట్లో బబ్లు శారద మిగిలారు. ముందుగా కొత్తగా అనిపించిన శారద దగ్గర ఏడ్చాడు బబ్లు. ఆ తర్వాత నెమ్మదిగా మాలిమే అయ్యాడు. కొద్దిగా పాలు తాగేసి మగతగా పడుకున్నాడు బబ్లు. 2 గంటలకోసారి నీరజ ఫోన్ చేస్తూనే ఉంది. బబ్లు నిద్రపోయాక శారద విశ్రాంతిగా కూర్చోలేకపోయింది. వంటిల్లు సర్దసాగింది. వంటిల్లంతా పనివాళ్ల యజమాయిషిలో ఉండడం తెలుస్తూనే ఉంది. కొన్ని డబ్బాలలో సరుకులు ముక్కిపోయి ఉన్నాయి. అక్కర్లేని సామాను ఎంతో పేరుకునిపోయి ఉంది. అన్నీ నెమ్మదిగా సర్దేసరికి వంటిల్లు తళతళలాడింది. సాయంత్రానికి బబ్లు జ్వరం పూర్తిగా తగ్గిపోయింది. వేడి నీళ్లతో పసివాడి ఒళ్ళు తుడిచి పౌడర్ రాసి బట్టలు వేసింది. నెమ్మదిగా లాలిస్తూ పాలు పట్టించింది. రాత్రి 8:30కి నీరజ వచ్చేసరికి శారద చేతుల్లో కిలకిల్లాడుతున్న బబ్లు పిల్లవాడి మొహంలో నవ్వు చూసేసరికి నీరజ తల్లి మనసు పొంగిపోయింది. తల్లిని చూస్తూ పకపకా నవ్వుతూ ఆమె చేతుల్లో వాలిపోయాడు బబ్లు. శారద నవ్వింది. పగలంతా చిలకలా నాతో ఆడాడు. నిన్ను చూసేసరికి నన్ను ఒక్క క్షణం వదిలేశాడు. ఎంతైనా తల్లి బంధం వేరు. నీరజ నవ్వింది. అభిమానంగా శారదను చూస్తోంది. మీరు భోజనం చేశారా ఆంటీ? శారద అంది. మనిద్దరం తిందాం. నువ్వు స్నానం చేసి తొందరగా రా. ఓవెన్లో అన్నీ వేడి చేసింది. చాలా కాలానికి నీరజకి కడుపు నిండా తిన్నానన్న భావన కలిగింది. బబ్లు నిద్రపోయాడు. బబ్లుని చూస్తుంటే నిశ్చింతగా అనిపించసాగింది. ఆ రోజు సుఖంగా ప్రశాంతంగా నిద్రపోయింది నీరజ. 3వ నాడు కృష్ణ వచ్చేశాడు. ఆరోగ్యంగా ఉన్న బబ్లును శారద చేతిలో నుండి తీసుకుంటూ అన్నాడు. అమ్మా, వీడు నీకు బాగా ట్రబుల్ ఇచ్చినట్టున్నాడు. శారద నెమ్మదిగా అంది. ఏ బాధలు పెట్టకుండా నువ్వు మాత్రం పెరిగావా? ఇవన్నీ బాలారిష్టాలు. వీటన్నిటిని దాటుకుంటేనే పిల్లలు ఎదుగుతారు. తల్లితో మాట్లాడుతూనే తయారైపోయి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. నీరజ్ చెప్పకుండానే పనివాళ్లు తమ పనులను సక్రమంగా చేసుకుని వెళ్ళిపోయారు. సాయంత్రం నీరజ కృష్ణ ఇంటికి వచ్చేసరికి మనసుకి ప్రశాంతంగా ఉంది. పని మనిషి చేత ఇల్లంతా దులిపించి కడిగించింది శారద. అక్కర్లేని చెత్తనంతా వేరు పెట్టించేసింది. వంట మనిషి చేత దగ్గరుండి పర్యవేక్షించింది. శాఖపాకాలన్నీ రుచిగా కుదిరాయి. బబ్లు ఇల్లంతా అడుగులు వేస్తూ కిలారుమని నవ్వుతూ సుఖంగా ఉన్నాడు. మర్నాడు ఆయా వచ్చింది. శారద చేతుల్లో నుండి ఆయా తీసుకున్న బబ్లు వెళ్ళలేదు. చిన్నబోయిన ఆయా మొహం చూసి అంది శారద, 4 రోజులు మాలిమే అయితే పిల్లలు దగ్గరవుతారు. ముందుగా నీ చేతుల్లో పెరిగిన పసివాడు కదా, తొందరగా మర్చిపోతాడు. మళ్ళా నెమ్మదిగా నీకు అలవాటు అవుతాడులేమ్మా.
ఆయా చేత బాబుకు స్నానం చేయించి వాడి వస్తువులన్నీ పద్ధతిలో సర్దించింది శారద. వంట మనిషి చేత పొడులు, కొన్ని కూరలు, కారాలు తయారు చేయించి ఫ్రిడ్జ్ అంతా శుభ్రం చేయించింది. కర్టెన్లు, దుప్పట్లు వాషింగ్ మిషన్లో వేయించి పని మనిషి చేత ఇల్లు తళతళలాడేలా చేయించింది శారద. అయినా ఎంతో విశ్రాంతిగా అనిపించింది. కొడుకు ఇంట్లో పని కంటే పనివాళ్ళను అజమాయిషీ చేయించడమే పెద్ద పనిగా అనిపిస్తోంది శారదకు. బబ్లూని డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్లారు. ఆయన బలానికి ఏవో టానిక్ ఇచ్చారు. నీరజ తన ప్రాజెక్టుకి మంచి గుర్తింపు వచ్చింది. కృష్ణ ముంబైలో ఇచ్చిన కాన్ఫరెన్స్కి మంచి ఆదరణ లభించింది. ఆ ఆదివారం అన్నాడు, అమ్మా, యాదగిరి గుట్టకు కానీ మరెక్కడికైనా తీసుకువెళ్ళనా? శారద అన్నది, ఇవన్నీ చాలాసార్లు చూసినవేరా. అయినా నీరజ, కృష్ణ బలవంతంగా యాదగిరి గుట్టకి ప్రయాణం చేశారు శారదను. పిల్లవాడిని శారద ఎత్తుకుంది. ఆయా వాడి సామాన్ తీసుకుని వచ్చింది. నలుగురు దైవదర్శనం చేసుకుని వచ్చేసరికి రోజు గడిచిపోయింది. కృష్ణ అన్నాడు తల్లితో, అమ్మా, రేపు సాయంత్రం నేను షాపింగ్కి తీసుకువెళ్తాను. తొందరగా వస్తాను. నీకు కావలసిన చీరలు కొనుక్కో. శారద నవ్వి, నాకు ఇప్పటికే అనవసరానికి మించిన చీరలు ఉన్నాయి. బజార్లో అవి వద్దు, కానీ రాజమండ్రికి టికెట్ తెప్పించు. నీరజ మొహంలో ఆందోళన తొంగి చూసింది. శారద ఇంట్లో ఉంటే నిశ్చింతగా ఉంటుంది. పని మనిషి, వంట ఆమె వాళ్ళ పనులు సక్రమంగా చేస్తున్నారు. ఇదివరకు ఎన్నో సరుకులు వ్యర్థంగా పారబోసేవారు. ఆయా ఎంత మంచిదైనా ఆమె మీద పర్యవేక్షణ మరొకరిది ఉంటే మరింత బాధ్యతగా చూస్తుంది. అన్నిటికీ మించి బబ్లు కళకళలాడిపోతున్నాడు. రక్త సంబంధీకులు, ఆత్మీయత పెరిగే వయసులో అనుక్షణం వాడు పొందుతూ ఉంటే వాడి మొహంలో తెలియని తృప్తి కనబడుతోంది. అమ్మా, నువ్వు ఇంకా కొన్నాళ్ళు ఇక్కడ ఉండకూడదు. మాకు బబ్లుకి హాయిగా ఉంది. శారద నవ్వింది. లేదు కృష్ణ, నేను వెళ్ళాలి. పసివాడు కోలుకున్నాడు. పనులకు మనుషులు ఉన్నారు. నా అవసరం ఇక్కడ అంతగా ఉన్నట్లు లేదు. నేను ఇంక వెళ్తాను. నీరజ అన్నది, ఆంటీ, మీరు ఇంట్లో ఉంటే నాకు ఆఫీసులో టెన్షన్ ఉండడం లేదు. నా పని మీద ఏకాగ్రత ఉంటుంది. వంట ఆవిడ చేసే దుబారా బాగా తగ్గింది. మేము మాట మూల ప్రకారం హడావిడిగా వెళ్ళిపోతున్నాం. రావడంతో పని మనిషి తోచినట్లు పనులు చేసి వెళ్ళిపోయేది. ఇప్పుడు నిదానంగా శుభ్రంగా చేస్తోంది. మీరు పైన అజమాయిషి చేస్తుంటే ఆయా బబ్లూని మరింత జాగ్రత్తగా కూడా చూస్తోంది. సంభాషణని అక్కడితో ఆపేసింది శారద. ఆ రోజంతా అశాంతిగా గడిపింది. ఎందుకో గతమంతా గుర్తుకొచ్చింది. వివాహం, ఉద్యోగం, కృష్ణ పుట్టడం, పురిట్లో వచ్చిన సమస్యలు, కృష్ణకు చేసిన జబ్బులు, భర్త మరణం, కృష్ణ పెంపకం, ఉన్నంతలో కొడుకు సదుపాయాలు చూడటం, అతని చదువు, ఉద్యోగం. అక్కడితో శారద ఆలోచనలు ఆగిపోయాయి. తర్వాత తన కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు. కోరిన యువతిని చేపట్టాడు. ఆమెతో జీవితం పంచుకునే తరుణం. వారి నిర్ణయాలు వారివే అయ్యాయి. లోకరీతిగా తాను ఆలోచించింది. తన ఉద్యోగ విరమణ తర్వాత ఉన్న ఒక్క కొడుకు సమక్షంలో మిగిలిన జీవితం గడపాలని అందరి తల్లుల్లాగానే ఆశలు పెంపొందించుకుంది. వివాహం సాంప్రదాయబద్ధంగా చేసుకోకపోయినా నవతరమని సరిపెట్టుకుంది. కానీ తమదే అయిన జీవితం తాము గడుపుతామని, తను వారి కుటుంబానికి అతిథిగానే తప్ప ఆ కుటుంబంలోని వ్యక్తిగా పరిగణింపలేమని భావన ఆ యువ దంపతులు సూచించిన నాడు తన గుండెల్లో చాలా లోతు గాయం తగిలింది. కొడుకు కష్టపెట్టుకోకుండా, బంధువులు, స్నేహితులకు ఏ విధమైన సూచన ఇవ్వకుండా ఆ వేదనను తనలోనే అణిచివేసుకుంది. సంఘం వైపు దృష్టిని మరల్చుకుంది. తన అవసరం సంఘానికి ఎంతో ఉందో తెలియవచ్చింది. నిజంగా చిత్తశుద్ధితో చేసేవారికి లోకంలో ఎంతో పని ఉంటుంది. ప్రతిఫలాపేక్ష లేకుండా, ఆర్భాటం లేకుండా తన చుట్టుపక్కల నలుగురికి పనికి వచ్చే పనులు ఎన్నో చేయవచ్చని ఈ 2 ఏళ్ల కాలంలో తెలియవచ్చింది. బయట ప్రపంచంతో సంబంధాలు పెంచుకుంటున్న కొద్దీ తన పరిధిలో తాను కొద్దిగా నలుగురికి ఉపయోగపడగాలని ధీమా వచ్చింది. తన ఉనికికి సార్థకత వచ్చింది. తనని నమ్ముకుని వచ్చే 10 మందికి తాను ఉపయోగపడుతుంది. నలుగురికి ఉపయోగపట్టంలో వచ్చే ఆత్మసంతృప్తి ముందు ఏ ఆనందం నిలవదు. తన మనసులోని వెలుతుని పూడ్చుకోవటానికి మొదలుపెట్టిన ఈ చిన్న పనులే తన మనసుని కొండంత సంతృప్తిని నింపుతున్నాయి. తాను పెద్ద సంఘసేవిక కాదు, రాజకీయవేత్త కాదు, పెద్ద పెద్ద పదవులు చేపట్టలేదు. తనదైన రీతిలో నలుగురికి ఉపయోగపడుతూ తన జీవితం తనదే అయిన జీవితం ఈ 60వ పడిలో గడుపుతోంది. అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ చేసేది మాత్రం ఏముంది? తన కొడుకు, కోడలు, మనవడు అంటూ మమతానుబంధాలు పెంచేసుకుని జీవితాన్ని కుంటించేసుకునేటమేగా. శారద మనసు అల్లకొల్లలమైంది. ఎప్పటికో మనసుని మదించుకుని, మనసుని సమాధానపరుచుకుని సంతృప్తి చెందింది.
తన నిర్ణయాలను కొడుకుతో చర్చించడానికి ఆమె ఎదురు చూడసాగింది. ఆదివారం తీరిగ్గా భోజనాలు చేస్తుంటే శారద అన్నది, కృష్ణ, నాకు రాజమండ్రికి టికెట్ బుక్ చేయించు నాన్న. కృష్ణ మాట్లాడలేదు. భోజనం ముగించి అందరూ తీరుబడిగా కూర్చున్నాక శారద అన్నది, అక్కడ పనులు చాలా ఉండిపోయాయి కృష్ణ, ఇక నేను వెళ్తాను. కృష్ణ అన్నాడు, అమ్మా, కష్టపడినన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా మా దగ్గర విశ్రాంతిగా ఉండిపోమ్మా. నాన్న, ఇక్కడ ఉన్నానన్న తాపత్రయం నాకు ఉంటుంది. నీకిష్టమైనవన్నీ చేసి పెడుతూ నీ ఫ్రెండ్స్ వస్తే 4 రకాలు చేసి పెట్టాలని నువ్వు అడిగితే కాదనగలనా? బబ్లీకి ఒళ్ళు వెచ్చబడితే కంగారు పడి రాత్రంతా జాగారం చేయనా? వాడి కోసం అలమటించకుండా ఉండగలనా? ఇక్కడ మీరు నా వాళ్ళు, నువ్వు విశ్రాంతి తీసుకోమన్నా నా స్వార్థం కొద్దీ నేను విశ్రాంతి తీసుకోలేను. నాన్న కృష్ణ, ఎవరి జీవితాలు వాళ్ళు బ్రతకాలి. నాకేదైనా సమస్య వస్తే నువ్వు నీరజ పరిగెత్తుకుని రారు? మీకు అవసరం వస్తే నేను రెక్కలు కట్టుకుని వాలిపోనా? ప్రస్తుతం నలుగురికి ఉపయోగపడే పనుల్లో నాకు అంతులేని సంతృప్తి కలుగుతోంది. అది అర్థం చేసుకోండి. నాకిప్పుడు 60 సంవత్సరాలు. ఇంకో 5 ఏళ్ళు నాకు నచ్చిన పనులు చేయగలను. దీనిలో నాకెంత సంతృప్తి వస్తోందో అమ్మా. నీరజ, మీరిద్దరూ మరొకలా భావించవద్దని చెప్తున్నాను. నాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? మీ అవసరం నాకు వస్తుంది. అప్పుడు ఎట్లాగూ తప్పదు అన్నది శారద. కృష్ణ, నీరజ నిశ్శబ్దంగా ఉండిపోయారు. శారద తిరిగి అన్నది, ఇంకొక 2 ఏళ్లు పోతే బబ్లు స్కూల్కి వెళ్తాడు. మీరు ఉన్న ఆర్థిక పరిస్థితిని బట్టి మీరు ఎట్లాగూ ఏదో పెద్ద బోర్డింగ్ స్కూల్లో పెట్టి చదివిస్తారు. అప్పుడు వాడికి ఎవరి అవసరం ఇప్పుడున్నంతగా ఉండదు. అంతేకాకుండా మీకేదైనా విదేశం వెళ్లే అవకాశం మళ్ళా రావచ్చును. నా మూలాలన్నిటిని నేను పెకిలించుకుని వచ్చేసినా మీరిక్కడ స్థిరంగా ఉంటారని నమ్మకం లేదు. తిరిగి తనే అందుకుని, అమ్మా నీరజ, నువ్వు చిన్నదానివి. ఈరోజు వచ్చిన చికాకులు అస్తమానం రావు. నేను రాజమండ్రిలో ఉన్నాననుకోండి, మీరు మార్పు కోసం నా దగ్గరికి రావచ్చును. అదేవిధంగా నేను మీ దగ్గరికి వస్తూ పోతూ ఉండవచ్చును. అందుకని మన ఈ ఏర్పాటు ఉభయాత్రగా బాగా ఉంటుంది. మీ తరం ఆలోచన వేరు, నా ఆలోచనలు వేరు. మీకు స్వతంత్రం కావాలి. మీదైన ప్రపంచం మీరు నిర్మించుకున్నారు. అదేవిధంగా నాకు స్వతంత్రం కావాలి. అందుకనే నాదైన లోకం నేను ఏర్పరచుకున్నాను అన్నది. సూటిగా మాట్లాడుతున్న శారద మాటలకు ఏం చెప్పాలో కృష్ణకు అర్థం కాలేదు. తల్లి ఇంట్లో ఉంటే తనకు ఎంతో హాయిగా ఉంది. అది మాత్రం తనకు తన మనసుకు తెలిసొస్తోంది. ఇంట్లో తల్లి తిరుగుతూ ఉంటే తనకు మనశ్శాంతిగా ఉంది. కానీ తన ఆరాధ్య దేవత నీరజ కోసం ఆమె అభిమతం మేరకు తల్లిని జీవితంలోకి ఆహ్వానించే శక్తిని తాను కోల్పోయాడు. కృష్ణ మనసు అశాంతిగా నిట్టూర్చింది. సమిష్టి కుటుంబంలో ఉండే కొన్ని సౌలభ్యాలు నీరజ కూడా గుర్తిస్తోంది. ఆంటీ ఉంటే బబ్లు విషయంలో తాను నిశ్చింతగా ఉండవచ్చును. పనివాళ్లు కూడా ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే తమని ఎక్స్‌ప్లాయిట్ చేయరు. ఆఫీసులో పని నిర్విరామంగా చేసుకోవచ్చు, నిశ్చింతగా చేయగలుగుతోంది. ఆంటీ వచ్చాక తాను చేసిన కాన్ఫరెన్స్ కాల్కి తనకెంత పేరు తెచ్చింది. బబ్లు మొహంలో చిరునవ్వులు వెలిగిపోతున్నాయి. తమదే అయిన తమ జీవితంలోకి పెద్దవారి జోక్యం తమ వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరిస్తుందేమోనని భావన తనకు ఉండేది. కానీ 3 తరాల వ్యక్తులు కలిసి జీవించడం కూడా అద్భుతమైన విషయంగా ఉంది. కానీ నీరజ మనసు ఆత్మగ్లానితో వేగిపోయింది. శారదను తమతోనే ఉండిపోమ్మని అడగడానికి సంకోచం ఆగిపోయింది. ఈరోజు ఆవిడ తనదైన జీవనాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. ఈరోజు తను స్వార్థం కోసం ఆమెను తమతో జీవించమని కోరటం మాత్రం ఏం సమంజసం? ఆ రాత్రి అంతా కృష్ణ, నీరజ తమలో తాము మదనపడుతూనే ఉన్నారు. కాను మనసు విప్పి ఎదుటి మనసులో ఆలోచన తనది అని తెలుసుకోలేకపోయారు. శారదకు నిశ్చింతగా ఉంది. తనదైన జీవనశైలి తాను ఎంచుకున్నది. కృష్ణ వివాహమైన కొత్తలో తమ జీవితాన్ని తామే గడుపుతామని వాళ్ళిద్దరూ తనని వేరుగా చూసిన క్షణంలో మనసు విలవిల్లాడింది. గుండెల్లో శూలం దించినట్లయింది. కానీ పెంచి కష్టపడి ప్రాజ్ఞుడైన కొడుకు నీడన గడపాలని సామాన్యంగా అందరి తల్లులు ఆలోచించే విధానంలో తన ఆలోచనలు ఉండేవి. కొడుకు నిర్ణయం తనను విభ్రాంతికి గురిచేసింది. కానీ తను తెప్పరిల్లింది. తేలికపడిన మనసుతో విస్తృతమైన పరిధిలో తన జీవితాన్ని విస్తరించుకుంటూ ఉంటే ఎంతో హాయిగా ఉంది. మనసు ప్రశాంతంగా ఉంది. తనకు 60 ఏట కొత్త జన్మ ఎత్తినట్లయింది. తన కొడుకు, తన కోడలు, తన మనవడు, ఈ సంసార తాపత్రయానికి అంతెక్కడా? కొడుకు ప్రాజ్ఞుడయ్యాడు. తాను మరో జీవితంలో ఓ మధుర బంధం కావాలి తప్ప తనని వారు గుదిబండగా భావించే క్షణం తను రానియకూడదు. తనకింకా ఓపిక ఉంది, ఆర్థిక స్వాతంత్రం ఉంది. తాను మెచ్చిన మార్గంలో తాను నిశ్చింతగా ఉండి శారద హాయిగా నిట్టూర్చింది.
శారద బయలుదేరే రోజున నీరజ కృష్ణ స్టేషన్కి వచ్చారు. బబ్లూని శారద ఎత్తుకుంది. పిల్లవాడిని జాగ్రత్తగా నీరజకు అందించింది. ప్రశాంతంగా ఉన్న శారద మొహం చూస్తుంటే కృష్ణకు దిగులుగా ఉంది. తల్లి ప్రయాణాన్ని ఆపే శక్తిని తాను కోల్పోయాడు. నీరజకు మనసులోనే ఏదో లోటుగా ఉంది. ఆవిడను తమ జీవితంలోకి ఆహ్వానించే అవకాశం తాను కోల్పోయింది. శారదకు ఎంతో తృప్తిగా ఉంది. మనసు నిండుగా ఉంది. మరెంతో సంతోషంగా ఉంది. మర్నాడు తాను ఊరికి చేరగానే చేయవలసిన పనులన్నీ ఒక్కరొక్కటే కళ్ల ముందు మెదులుతున్నాయి. శారద జీవన చిత్రాన్ని, ఆమె ఆశయాలను మోసుకుంటూ ట్రైన్ మున్ముందుకు సాగింది. ఫ్రెండ్స్, విన్నారు కదా ఈ అందమైన నవలను. ఈ నవల మిమ్మల్ని ఎంతగా అలరించిందో అన్నదానికి మీరు నాకు పంపించిన కామెంట్సే నిదర్శనం. కామెంట్స్ పెట్టిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముఖ్యంగా సరిత గారికి, ధనలక్ష్మి గారికి, యామిని గారికి, శిరీషాశ్రీ గారికి, అరుణ గారికి, రంగారావు గారికి, సాత్విక్ గారికి, మరింతమంది శ్రోతలకు పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలండి. మీ యొక్క కామెంట్స్ నాకు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. మరిన్ని మంచి నవలను వెలికి తీసి మీకు అందించాలనే ఉత్సాహం నాలో కలుగుతుంది. అలాగే ఈ ప్రోత్సాహం ప్రతి ఒక్క నవలకి అందుతుందని నా ఆశ. అలాగే భావిస్తున్నాను. మరో మంచి నవలతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.